సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సిద్ధార్థ్ త్వరలోనే భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా జూలై 12వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ చేరుకొని ఇక్కడ కూడా వరుస ఇంటర్వ్యూలకు ప్రెస్ మీట్లకు హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ్ గురించి కమల్ హాసన్, జయసుధ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ తాను సిద్ధార్థ్ ఏకలవ్య శిష్యులమని, తమకు కనిపించని గురువు ఉంటారని, తాము ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే మంచి స్టూడెంట్స్ అని కమల్ హాసన్ చెప్పారు. ఇలా కమల్ హాసన్ తన గురించి మాట్లాడడంతో ఈయన కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జయసుధ కూడా సిద్ధార్థ్ను కమల్ హాసన్ వంటి గొప్ప నటుడితో పోల్చి మాట్లాడడంతో ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక వీరి తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా అని తెలిపారు. సమాజంలో ఉన్న ఈ కరప్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. భారతీయుడు 2 అనేది ఓ యాంటీ వైరస్ లాంటిది. సమాజంలోని వైరస్ను తీసేందుకు శంకర్ గారు తీసుకువచ్చిన అప్డేట్ యాంటీ వైరస్ ఈ చిత్రమని తెలిపారు. ఇక నాకు కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టం. అలాంటి గొప్ప నటుడితో జయసుధ గారు నన్ను పోల్చడం విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.